రాజాజీనగర్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు బెంగళూరును ముంచెత్తుతున్నాయి. వడగళ్ల వర్షాలు కూడా అక్కడక్కడ పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ ఈ భారీ వర్షాల కారణంగా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాలు నడుంలోతు వరకు నీట మునిగిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. కెంపేగౌడ ఎయిర్పోర్ట్కు వెళ్లే రోడ్డు భారీ వర్షాలతో నిండిపోయింది. భారీ వర్షాలతో వాహనదారులకు కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యలహంక ఎయిర్ ఫోర్స్ నుంచి MVIT క్రాస్ వరకు రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. ఎయిర్పోర్ట్ రోడ్, చాళుక్య సర్కిల్ నుంచి హెబ్బాల్ ఫ్లైఓవర్ వరకు, హమనహల్లి జంక్షన్లోను, అలాగే నాయండహల్లి జంక్షన్ దగ్గర ORR నుంచి హెబ్బాల్, గోరిండపల్లె, నాయుడుహల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరో వారం రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది IMD. డిజాస్టర్ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతికూల వాతావరణంతో పలు విమానాలను కూడా దారి మళ్లించారు. బెంగళూరులో గత 4-5 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వరుసగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. బెంగళూరులో చాలా ప్రాంతాలు నీటితోనే వరద నీటితోనూ వర్షపు నీటితోనూ నిండిపోయాయి. ఎయిర్పోర్ట్కు వెళ్లే రోడ్డు కూడా భారీగా వర్షపు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. బెంగళూరులో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి ఉండటంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో డిజాస్టర్ కంట్రోల్ రూమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే క్విక్గా రెస్పాండ్ అవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం ఎల్లో అలర్ట్ కొనసాగుతూ ఉంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బెంగళూరులో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితులను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు మీరు మొదటి బాక్స్లో చూస్తున్నది ఎయిర్పోర్ట్కు వెళ్లే రోడ్డు పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. బెంగళూరులో ఎక్కడ చూసినా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు భారీ వర్షాలతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది.